శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్‌లో ధర్నాలు, ఆందోళన చేయటం. ఇది చూస్తుంటే ఇదేదో పక్కా ప్లాన్డ్ ప్రకారమే జరుగుతుంది. దీని వెనక ఎవరో ఉన్నారు. కాంగ్రెస్ ఉందనేది బయటపడిపోయింది. ఇంకా ఇతర దేశ శక్తులు కూడా ఉన్నాయనే వాదన సమాజంలో వినిపిస్తుంది. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 100% అందులో డౌటే లేదు. ఓకే. కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఎందుకు ఆవిర్భవించింది? నీట్ ఎగ్జామినేషన్‌లో పేపర్ లీక్ అయింది. ఇటువంటి ప్రశ్నలను అడుగుదామని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీద్దాము అని చెప్పేసి ఏర్పడింది ఆ మోటోతో. మరి ఆ ఉద్దేశంతోనే పనిచేయాలి. ఆ ఉద్దేశంతో పనిచేయకుండా మనము నీట్ ఎగ్జామినేషన్ ప్రశ్నలు ప్రశ్నించేటటువంటి సో ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అసోసియేషన్ అయినా, ఏ యూనియన్ అయినా ఏ ఉద్దేశంతో ప్రారంభించింది పాలసీస్, బైలాస్ ఉంటాయి. దాని ప్రకారమే చేయాలి. జనతా కాక్రోచ్ పార్టీ దేనికోసం, రాజకీయ లబ్ధి కోసం వచ్చిందా, ప్రచారం కోసం ఆవిర్భవించిందా, లేకపోతే నీట్ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి అలాంటి ఎగ్జామినేషన్ జరిగేటటువంటి అవతవక్కలను ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆవిర్భవించిందా? ఇది మోడీ గారు తేల్చాలి. మోడీ గారు ఏం చేయాలా? అసలు ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంస్థకి పంపించాలి. కాక్రోచ్ జనతా పార్టీ పాలసీస్ ఏంటి, బైలాస్ ఏంటి తీయండి బయటకని. వీళ్ళు ఎక్కడ ఎక్స్ట్రాలు చేసినా సరే వెంటనే వీళ్ళందరినీ లోనేసేయాలి. ఎందుకంటే విధానాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు నీట్ ఎగ్జామినేషన్ కోసం అని బయలుదేరి వీళ్ళేదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పబ్లిసిటీ స్టంట్లలాగా తయారయ్యి తర్వాత హిందూ గాడ్స్, హిందూయిజము ఏం చేసింది వీళ్ళని? జంతర్ మంతర్ ఒక ఫుట్పాత్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటానన్న అడుక్కునే వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళు అడిగినా సరే జంతర్ మంతర్ పర్మిషన్ ఇవ్వడం పోలీసుల డ్యూటీ. వీళ్ళు డబ్బున్న వాళ్ళకే, పరపతి ఉన్న వాళ్ళకే అని కాదు. వీళ్ళకేదో ఆ జంతర్ మంతర్ పర్మిషన్ ఇచ్చేసరికి వీళ్ళు మేము పెద్ద పీకుడుగాళ్ళం, పోకుడుగాళ్ళం అనుకుంటున్నారు. దే ఆర్ నథింగ్ బిఫోర్ ద గవర్నమెంట్ అండ్ బిఫోర్ ద హిందూ రిలీజియన్, ఎనీ రిలీజియన్. దేని ముందు కూడా అసలు మతం గురించి వీళ్ళు, హిందూ మతం గురించి ఎందుకు ఎత్తాలి, మా హిందూ గాడ్స్ గురించి ఎందుకు ఎత్తాలి? అసలు వీళ్ళు ఎందుకు యాంటీ స్లోగన్స్ పలకాలి? మరి ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టు అసలు వీళ్ళకి అసలు లక్ష్యం లేదనేటటువంటిది అర్థమవుతుంది. దీని వెనక సోనియా గాంధీ ఉంది అని క్లియర్గా నిన్న మనకు అర్థమైంది పౌలిస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. రాహుల్ గాంధీ ఉంది, ప్రియాంక గాంధీ ఉంది. ఏదో ప్రియాంక గాంధీకి ఏదో 0.001% ఏదన్నా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందేమో అనుకునే సమాజంలో ఈమె ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా వేస్తారు అసలు? ఇప్పుడు మోడీ గారు ఉన్నంత వరకు మోడీదే ప్రభుత్వం, మోడీదే 30 సంవత్సరాలు బతికినా ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు చేసినా సరే నో ఆదిత్యనాథ్, ఆదిత్యనాథ్కే దిక్కు దివాణం లేదంటున్నారు, యోగి ఆదిత్యనాథ్కి. మరి ఈయనకే అని చెప్తున్నారు. మరి అటువంటి సమయంలో మోడీ గారు దేశాన్ని నెంబర్ 1గా మార్చేసి ఎకనామిక్ థర్డ్ సూపర్ స్టార్గా భారతదేశాన్ని ముందు నుంచోబెడితే మోడీ గారు పర్మిషన్ పాపం వాళ్ళు ఇస్తే దీన్ని దుర్వినియోగం చేసుకోవడం కాక్రోచ్ జనతా పార్టీకి ఎంతవరకు న్యాయం చెప్పండి? దీని మీద మొత్తం మేధావులందరూ కూడా స్పందించాలి, విద్యావేత్తలందరూ స్పందించాలి, మన పంతుల్స్ అందరూ కూడా స్పందించాలి. ఎందువల్లంటే హిందూ మతం మీద మాట్లాడుతున్నారు, హిందూ గాడ్స్ మీద, హిందూ యాంటీ గాడ్స్ మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఇది విద్యార్థులండి, వాళ్ళు మెచ్యూరిటీ లేని వాళ్ళు. యూనివర్సిటీస్లో ఎప్పుడు కూడా మేమేం చేస్తామంటే యూనివర్సిటీస్లో పిల్లల్ని వీళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి పోలీసు కూడా డిపార్ట్మెంట్ కూడా కార్డియల్గా పాపం పోన్లే అని సాఫ్ట్ కార్నర్తో చూస్తారు. వాళ్ళు రెచ్చగొడతారు. పొలిటికల్ లీడర్స్ ట్రాప్లోకి వెళ్లకుండా రక్షించుకుంటూ ఉంటాం ప్రొఫెసర్లు. మరి అలాంటిది వీళ్ళు ఈ పిల్లలు కూడా రెచ్చిపోయి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకడికి ఐఐటి ర్యాంక్ వచ్చిన వాడు లేడు, ఒకటి నీట్ ర్యాంక్ వచ్చిన వాడు లేడు. అంతా పొరంబోక్ స్టూడెంట్స్ లాగా తయారైనట్టుగా ఉంది అక్కడ. అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదు స్టూడెంట్స్. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ నిజమైన స్టూడెంట్స్ ఏమడగాలి? నీకు నీట్కి అన్యాయం జరిగింది, దాన్ని ప్రశ్నించు. యాంటీ గాడ్స్ని తిడుతుంటే నువ్వు స్టూడెంట్ అయ్యి నువ్వు ఎందుకుంటావు? ఏమి స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయి? ఇదేనా స్టూడెంట్స్ అసోసియేషన్కి మార్గదర్శకత్వం? సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఒక్కడికి ఉద్యోగం రాదు స్టూడెంట్స్కి. అంటే అంత సాఫ్ట్ కార్నర్తో అంత చక్కగా పోలీస్ డిపార్ట్మెంటు, మోడీ గవర్నమెంటు ఇంత చక్కగా వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పవర్లో లేని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వాళ్ళకి వెనకాల వీళ్ళు ఉన్నారు అన్నది నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడంతో ప్రజలందరికీ అర్థమైంది కదా.
సో అదేవిధంగా దీని వెనక యుఎస్ఏ ఉందంటున్నారు, చైనా ఉందంటున్నారు. వీళ్ళు తినే తిండి ఏంటి? బర్గర్లు, పిజ్జాలు. ఈ తిండి తినేవాళ్ళంతా చైనా ఫాలోయర్సే. మనోళ్ళు కూడా ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో భారతదేశం తిండి తినాలయ్యా. ఎవరెవరో దేశాలు తిండి తింటుంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. రోగాలు వస్తే మళ్ళీ ఇండియన్ హాస్పిటల్కి వెళ్తారు, ఇండియన్ డాక్టర్స్ చూడాలి. మరి ఆ విధంగా వీళ్ళంతా కూడా ఈ పబ్లిసిటీ స్టంట్గా మారింది ఇది. కాబట్టి ఖాన్సార్ అనే అతను నీట్ని ప్రశ్నించినందుకు, ఈ అరాచకత్వం ప్రశ్నించినందుకు అందులో కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొంతమంది ముగ్గురు ప్రొఫెసర్లు వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రొఫెసర్లు కాబట్టి వాళ్ళు అలా చేశారు. చేసినప్పుడు వాళ్ళకి చట్టం శిక్షిస్తుంది, అందులో డౌటే లేదు. అయితే ప్రభుత్వం ఎంత సాఫ్ట్ కార్నర్తో చేసింది, అంత వివేకంతో చేసింది. నీట్ ఎగ్జామ్ని ఎవరైతే డబ్బులు కట్టారో మొత్తం అందరికీ డబ్బులు వెనక్కి వాపస్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత చక్కగా మనకి నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామినేషన్కి ఫీజు 1 రూపీ కూడా కలెక్ట్ చేయలేదు. అంత సభ్యంగా చక్కగా చేశారు. మరి చేస్తే ఈ ఖాన్సార్ ట్యూషన్ సెంటర్ అది, దాని ముందు కాల్పులు గెలుపులు ఇవన్నీ చేసి థ్రెటనింగ్లు, ఇదంతా ఏంటి? విద్యా వ్యవస్థను ఏం చేస్తున్నారు? భ్రష్టు పట్టిస్తున్నారా? భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? తర్వాత ఈ స్టూడెంట్స్ అసోసియేషన్స్ అనేటటువంటివి అన్నిటిలోకి పెట్టకూడదు. చాలా ఇప్పుడు మనకి ఏబీవీపీ ఇలాంటి సంస్థలు ఉన్నాయి, ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. స్టూడెంట్స్ యూనియన్స్కి మేము ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం. అందువలన అంటే వాళ్ళు నిజంగా ప్రశ్నిస్తారు చక్కగా. కానీ వీళ్ళని కూడా తప్పుదోవ కట్టించేలాగా ఆ యువతని ఢిల్లీలో జరుగుతోంది. కాబట్టి మీడియా కూడా ఢిల్లీ దద్దరిల్లుతుంది. ఎందుకు దద్దరిల్లుతుంది? ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఢిల్లీలో. మనది మాలవీయ నగర్లోనే ఉంటాం మనం. కిర్కీ మెయిన్ రోడ్, మాలవీయ నగర్ ఐఐటి క్యాంపస్ అక్కడే. అలాగే సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1లోనే ఉంటాను నేను. మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం అక్కడే. అసలు విద్యా విధానం అనేటటువంటిది ఎలా ఉండాలి అనేది ఇప్పుడు వచ్చినటువంటి విద్యావేత్త, స్ట్రైక్ చేస్తున్నటువంటి విద్యావేత్త రూపొందించింది కాదు. మనం బ్రిటిష్ విద్యా విధానంలో, మెకాలే విద్యా విధానంలో ఉన్నాము. ఇప్పటి వరకు చదివిందంతా బ్రిటిష్ విద్యా పద్ధతుల్లోనే చదివాము. దాన్ని స్వదేశీ విద్యా విధానాన్ని, గురుకుల విద్యా విధానాన్ని, గురుకుల శిక్షణ, విద్యార్థి టీచర్ గురుదేవా అని పిలిచావు నన్ను. గురు శిష్యుల సాంప్రదాయాన్ని భారతదేశ విద్యా శిక్షణ, అది గురుకుల శిక్షణ విద్యా విధానం. దాన్ని మెకాలే వచ్చి, బ్రిటిషర్స్ వచ్చి పాడు చేసినప్పుడు మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠింపజేయడం కోసం అరవింద ఘోష్, ప్రభాత్ రంజన్ సర్కార్, ఇలా స్వామి వివేకానంద, ఇలాంటి వాళ్ళంతా కూడా బోళ్ళంతమంది మనం భారతీయులు ఇచ్చేశారు, కృషి చేశారు. దాంట్లో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇచ్చారు, నవ్యమానవతా విద్యా విధానం. ఈ నవ్యమానవతా విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ల కంటే రొమానియన్ గవర్నమెంట్ మంచిది. ఎందుకంటే విద్యా విధానంలో వెరీ స్ట్రాంగ్ అది. వెంటనే 50 సంవత్సరాల క్రితం రొమానియన్ మన భారతీయ విద్యా విధానాన్ని అది ఇంప్లిమెంట్ చేసుకుంది. అందుకే మొన్న రొమానియా ఈయన వెళ్ళినప్పుడు మన మోడీ గారు ఆ దేశానికి బోల్డన్ని బంపర్ సబ్సిడీలు ఇచ్చారు ఆయన. మనకి భారతదేశానికి ప్రతిబింబం రొమానియన్ గవర్నమెంట్. అక్కడ అప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం నుంచి పరిపాలించింది? స్వదేశీ విద్యా విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు మన భారతదేశంలో? ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది మోడీ గారు చేశారు. మోడీ గారు 2020లో ఎన్ఈపి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నవ్యమానవతా విద్యా విధానాన్ని, దాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. దానివల్ల ఎన్నో మార్పులు, చక్కటి విద్యా విధానం, వెరీ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ విధానంలో ప్రపంచ పటాల్లో మన భారతదేశం వెరీ స్ట్రాంగ్. అప్పట్లో మన కేరళ వెరీ లిటరసీ ఎక్కువ ఉన్న రాష్ట్రం అనేవారు. తర్వాత బెంగాల్, అంత దాన్ని కొట్టిపడేసి మనం తెలుగు రాష్ట్రాలు దూసుకొచ్చేసినాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ పరిణామాలన్నీ ఒక 30 సంవత్సరాల్లో జరిగినాయో ఆ విధంగా ప్రపంచ పటాల్లో మన భారతదేశం విద్యా విధానంలో టాప్ అయిపోయింది. టాప్ అయిపోయి ఈ రోజున అమెరికాకి మనకు టెక్నికల్ నోహౌ మనం సప్లై చేస్తున్నాం. అమెరికాకి, జపాన్కి, చైనాకి. చైనా ఫెయిల్ అయింది. చైనా మొన్న బ్రహ్మపుత్ర అనేది సొంత కవిత్వాలతో ఇచ్చేసినప్పుడు డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చీఫ్ ఇంజనీర్ మైసూర్, అండ్ కేఎల్ రావు గారు ఇంజనీర్స్, వీళ్ళంతా కూడా టాప్ లెవెల్ ఇంజనీర్స్. వీళ్ళు ఆ చైనాకు ఆ రోజే చెప్పారు, బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టేటప్పుడు ఇది ఇంత వాటర్ మీరు స్టోరేజ్ చేయకూడదు, ఇన్ని క్యూసెక్లు చేయకూడదు అని వాళ్ళు స్టోర్ చేశారు. మొన్న అది పగిలిపోయి ఎంతోమంది ప్రాణాలకి ఇదయ్యారు. టెక్నాలజీలో జపాన్ టెక్నాలజీ, దీనంతటికీ కూడా మన ఇంజనీర్లు, భారత ఇంజనీర్లు, అలాగే మన అబ్దుల్ కలాం గారు,
ఆ రోజున మనము ఈ యొక్క చంద్రయాన్ ఉండేది, చంద్రుడి మీదకే వెళ్ళాము, నీల్స్ ఆర్మ్స్ట్రాంగ్ తీసుకెళ్ళాడు, ఇది అది అని చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఆఫ్టర్ ఆల్ చంద్రయాన్ ఏంటి, మంగళయాన్ మనం సొంతంగా వెళ్ళాం. ఇప్పుడు అసలు అమెరికాతో సంబంధం లేకుండా, నాసాతో సంబంధం లేకుండా ఇస్రో అయితే వెళ్ళిపోతున్నాం మనం, శుక్రయాన్ మీదకి వెళ్ళిపోతున్నాం మనం. అంత చక్కగా మనము ఇచ్చేసాం. అంటే ఇంత ప్రగతి సాధించిన భారతదేశం పరువు ఈ కాక్రోచ్ పార్టీ ఎలా తీస్తుంది? ఇప్పుడు వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్గా ఎకనామిక్ రంగంలో, వైజ్ఞానిక రంగంలో, విద్యా రంగంలో వెళ్ళిపోతే ఏదో ఒక పేపరు, నీట్ పేపరు ఆ స్వార్థపరులు చేశారు. ప్రభుత్వం చేసిందా? మోడీ గారు ప్రభుత్వం చేసిందా? లేదే. అందులో స్వార్థపరులైనటువంటి ప్రొఫెసర్లు చేస్తే వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకున్నారు, శిక్ష వేస్తున్నారు. మరి దాని మీద పోరాడాలి వీళ్ళు. అప్పుడు మోడీ గారు ఏం చేయాలా? మోడీ గారి గవర్నమెంట్ అసలు బైలాస్ ఏంటి? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు రాజకీయ పార్టీగా వచ్చిందా, లేకపోతే ఏం పార్టీగా ఆవిర్భవించింది అని మొత్తం తీయాలి. తీసి అందులో బైలాస్లో ఇవన్నీ ఉండవు. నీట్ పేపర్లు ఇలాంటివి ప్రశ్నిస్తామని రాసుకుంటారు పాలసీలు. కానీ ఇలా చేసేది ఏంటి? పబ్లిసిటీ స్టంట్స్. కెమెరాలు ఉన్నప్పుడు రెచ్చిపోతున్నారు, కెమెరాలు ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. కెమెరాలు ఇప్పుడు ఆయనేమో చచ్చిపోతాడేమో ఈ విద్యావేత్త చేసేటటువంటి స్ట్రైక్ అని చెప్పేసి కెమెరాలు పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కెమెరాలు దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది అనారోగ్యకరమైనటువంటి ఉద్యమం. దీన్ని ఉద్యమం అనరు. పోలీసుల పైన దాడి ప్రకాష్ ఆ ప్రకాష్ రాజ్ ఒక పనికిమాలినోడాడు. నెంబర్ 1 పనికిమాలినోడు ఎవడంటే ప్రకాష్ రాజ్. ఇతనికి మనం క్లియర్గా చెప్పాం, రాముడి జోలికి వస్తే ఆనంద్ మార్గ్ 200 దేశాల్లో పెడుతుంది నాయన, 200 కంట్రీస్లో మా బ్రాంచెస్ ఉన్నాయి, తిరగలేక చేస్తావు అని చెప్పాం. అయినా సరే ప్రతి దాంట్లోకి వెళ్ళి పెడతాడు, తిట్లు తింటున్నాడు. అసలు ఎస్వి రంగారావు కాలిగోడికి పనికి వస్తాడు ఇతను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్నోడులా ఉండాలి. అతను రాముడి జోలికి వస్తాడు, రాముడిని బానేసి అంటాడు, బుద్ధి లేని విధవ. తప్పు కదా. సో రాముడి జోలికి వస్తే తాట తీస్తారు. ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కీర్తి ప్రతిష్టలు కోల్పోయారు వీళ్ళంతా కూడా. అటువంటి వాళ్ళ గ్యాంగ్గా తయారయ్యి ఈ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తెలుసుకోవడం కోసం, వాళ్ళ కెమెరాల ముందు ఫేమ్ అవ్వడం కోసం జనాలు ఏదో వీళ్ళని పెద్ద పోటుగాళ్ళు అనుకోవాలని చెప్పి ఏదో పిచ్చి చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వ విద్యా విధానాలకి ఎప్పుడు వెళ్ళకూడదు. చాణక్యుడు చెప్పాడు. వీళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేదు. చాణక్యుడు చెప్పారు రాజనీతి శాస్త్రం. తర్వాత ఈ రకంగా మనకి ఇవంతా కూడా పోలీసుల మీద దాడి చేసే అధికారం వీళ్ళకుందా? రక్షణని, లా అండ్ ఆర్డర్ని రక్షించే ఢిల్లీ పోలీసులు, మన పోలీసులు వీళ్ళ మీదకి పోలీస్ స్టేషన్లు ముట్టడించడాలు, పార్లమెంట్లో చట్టాలను తయారు చేసేటటువంటి రూపకల్పన చేసే పార్లమెంట్లని చుట్టముట్టడాలు ఇవన్నీ కూడా అమానుష చర్యలు అనమాట. వాళ్ళు ఎక్కడ చేసుకోవాలా? వాళ్ళకి స్ట్రైక్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గృహ అరెస్ట్ అయ్యి లోపల చేసుకోవాలా. అసలు వీధిలో కూడా పర్మిషన్ ఇవ్వరు పోలీసులు తలుచుకుంటే. ఏంటి, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, నిరాహార దీక్ష చేసుకొని. ఆ విద్యావేత్త అన్నా హజరే ఏమయ్యాడు? ఈ రోజున అన్నా హజరేని ఉపయోగించుకొని కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఏమైపోయాడు? మన అన్నా హజరే ఏమి లాభం చేశాడు ప్రభుత్వానికి? చేయనిచ్చారా అది ఇండియాకి ఏదైనా లాభం? కాబట్టి వీళ్ళకి అసలు పర్మిషన్ ఇవ్వడమే తప్పు అనమాట. మన బుద్ధి లేని పని. మన పోలీసులు చేసిన అతి మంచితనం వల్ల వాళ్ళకి వచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కాబట్టి ఇళ్లలో చేసుకోమనండి వాళ్ళందరినీ. అండ్ ఇట్ ఈస్ టోటలీ హోప్లెస్ అండ్ యూజ్లెస్ మూమెంట్.